నమస్కారం సిటీ న్యూస్కి స్వాగతం. నేను అశ్విని సూర్య. రాయలసీమ ప్రాంతం మొదటి నుంచి కవులు కళాకారులకు నిలయమని టీజీవీ కళాక్షేత్రం ద్వారా కళాకారులను ప్రోత్సహిస్తున్నామని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో జరిగిన కందుకూరి వీరేశలింగం పంతులు జయంతి తెలుగు నాటక రంగ దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. టీజీవీ కళాక్షేత్రంలో జరిగిన కందుకూరి వీరేశలింగం పంతులు జయంతి తెలుగు నాటకరంగ దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పాల్గొన్నారు. కార్యక్రమంలో అరుణ భారతి సంస్థ అధ్యక్షుడు బీసీ రాజారెడ్డి, సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్టు డాక్టర్ శంకర్ శర్మ, ఆంధ్రజ్యోతి ఉమ్మడి జిల్లా బ్రాంచ్ మేనేజర్ ఆకుల లక్ష్మణ్, బ్యూరో ఇన్ఛార్జి కొండప్ప, టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య, ప్రతినిధులు మహమ్మద్ మియా, ఇనాయతుల్లా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కందుకూరి వీరేశలింగం పంతులు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతం కళలకు కళాకారులకు పుట్టినిల్లుగా అభివర్ణించారు. కర్నూలు నగరంలో టీజీవీ కళాక్షేత్రం ద్వారా కళారంగాన్ని ప్రోత్సహిస్తున్నామన్నారు. కందుకూరి వీరేశలింగం పంతులు జయంతి తెలుగు నాటకరంగ దినోత్సవం సందర్భంగా సత్య హరిశ్చంద్ర నాటకం, శ్రీకృష్ణ రాయబారం నాటకం ప్రదర్శించడం అభినందనీయమన్నారు. చల్లా నవీన్ కుమార్ ఆహ్వానం మేరకు సత్య హరిశ్చంద్ర నాటకం తిలకించేందుకు ప్రత్యేకంగా వచ్చానని ఆయన తెలిపారు. కొత్తగా నాటకాలు వేస్తున్న చల్లా నవీన్ కుమార్, కేవీ రమణ భవిష్యత్తులో మరింత రాణించాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం అరుణ భారతి సంస్థ అధ్యక్షుడు బీసీ రాజారెడ్డి మాట్లాడుతూ రాయలసీమలో కవులు కళాకారులు ఉన్నారని వారికి మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. టీజీవీ కళాక్షేత్రం ద్వారా కళారంగాన్ని ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. అనంతరం సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్టు డాక్టర్ శంకర్ శర్మ, టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య మాట్లాడుతూ యువ కళాకారులను ప్రోత్సహించేందుకు టీజీవీ కళాక్షేత్రం కృషి చేస్తోందన్నారు. ఈ సందర్భంగా సత్య హరిశ్చంద్ర నాటక కళాకారులు చల్లా నవీన్ కుమార్, ఎంఆర్ రాజు, హార్మోనిస్టు పాండు రంగయ్యతో పాటు శ్రీకృష్ణ రాయబారం నాటకం ప్రదర్శించిన జీవి శ్రీనివాసరెడ్డి, కేవీ రమణ, కె బాల వెంకటేశ్వర్లు తదితరులను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ తదితరులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా 12 మంది కళాకారులకు టీజీవీ కళాక్షేత్రం తరపున కందుకూరి వీరేశలింగం పంతులు అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన సత్య హరిశ్చంద్ర, శ్రీకృష్ణ రాయబారం నాటకం అందరినీ ఆకట్టుకుంది. నాయకులందరూ ప్రజలు అందరూ డివైడ్ అయ్యారు, ఈ గ్రూపు లేకపోతే ఆ గ్రూపు. మేము ఏ ఉద్యోగం చేయాలంటే కూడా వీళ్ళిద్దరు పర్మిషన్లో రాకపోతే మనం చేయలేం. ఇది వాస్తవం. ఎందుకంటే మనం జనాలంతా ఇట్లా అంకితం అయిపోయారు. సో అక్కడ కొద్దిగా అంకితం కాలేదు, ఫ్రీడమ్ ఉంది అక్కడ. తెలంగాణలో అందరూ వీళ్ళ రెడ్డి కాదు చౌదరులు, ఇప్పుడు ఇంకో సంఘం కూడా వచ్చింది. 3 సంఘాలు కంట్రోల్ చేస్తూ ఉంది అన్నిటినీ, కళాకారులు కానీ అన్నిటినీ కానీ. ఈ 3 సంఘాల నుంచి మన క్లియరెన్స్ రాకపోతే మేమేం చేయలేమన్నమాట. ఎంతో పరుగులు తీశాను, ఎంతో కష్టపడ్డాను, ఎన్నో కోట్లు ఖర్చు పెట్టుకున్నాను, ఎంతో అమూల్యమైన టైం నేను వెచ్చించుకున్నాను. అంతకుముందు మద్రాస్ సిటీలో పెట్టేవాళ్ళం సమైక్య తమిళనాడు మనతో ఉన్నప్పుడు. తర్వాత కర్నూలులో పెట్టే రోజులు వచ్చినప్పుడు మళ్ళీ తెలంగాణ హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయింది, క్యాపిటల్ కర్నూలు నుంచి. సో మన ఇన్వెస్ట్మెంట్ అంతా మనం అక్కడే పెట్టేస్తున్నాం. సో ఇప్పుడన్నా అట్లీస్ట్ మన ప్రాంతాల్లో పెట్టుకుంటున్నా, ఎప్పుడైనా విడిపోయేది. ఇంకా ఇన్వెస్ట్మెంట్ ఇట్లే పెట్టుకుంటూ పోతే ఎప్పుడైనా విడిపోయేది, మనం బాగా ఇబ్బందులు పడేవాళ్ళం మేము. నగరంలోని మెయిన్ బజార్లో వెలిసిన శ్రీ రామాలయం శతాబ్ది బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించడం అభినందనీయమని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు శ్రీ రామాలయం శతాబ్ది మహోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన దివ్య మంగళ మహారథోత్సవంలో ఆయన పాల్గొన్నారు. మెయిన్ బజార్లో వెలిసిన శ్రీ రామాలయం శతాబ్ది బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం జరిగిన శ్రీ సీతారాముల దివ్యమంగళ రథోత్సవ కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆలయ కమిటీతో పాటు నగరానికి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అనంతరం రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ రథాన్ని లాగి రథోత్సవాన్ని ప్రారంభించారు. గడియారం హాస్పిటల్ నుంచి ప్రారంభమైన శ్రీ సీతారాముల రథోత్సవ కార్యక్రమం మేడంవారి సత్రం వరకు కొనసాగింది. శ్రీ సీతారాముల దివ్యమంగళ రథోత్సవం కొనసాగిన రహదారుల్లో జై శ్రీరామ్ నినాదాలు హోరెత్తాయి. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ
మెయిన్ బజార్లో వెలిసిన శ్రీ రామాలయం శతాబ్ది బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. ఆలయం అభివృద్ధికి సంబంధించి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తన వంతుగా సహకారం అందించేందుకు ముందుకు వచ్చారని తెలిపారు. 1925వ సంవత్సరం నుంచి గత 100 సంవత్సరాలుగా శ్రీ రామాలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. తాను కూడా తమ తాతగారి స్వగ్రామమైన తుంబలం గ్రామంలో శ్రీరాముని ఆలయాన్ని అభివృద్ధి పరిచామన్నారు. ఈ ఆలయాన్ని 5000 సంవత్సరాల కిందట పాండవులు నిర్మించినట్లు చరిత్ర చెబుతోందని వివరించారు. ఇలాంటి ఆలయమును జీర్ణోద్ధరణ చేసి నిత్యం పూజలు జరిగేలా కృషి చేశామని తెలిపారు. ఎవరైనా తుంబలం గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆలయాన్ని సందర్శించి శ్రీరాముని దర్శించుకోవచ్చన్నారు. శ్రీ రామాలయం శతాబ్ది బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన రథోత్సవ కార్యక్రమంలో తాను పాల్గొనటం ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. టెంపుల్ని ఎక్కడెక్కడ మనం ఇంప్రూవ్ చేయాలో చేయండి, ఆ ఖర్చు మీరు ఎంత భరిస్తారో భరించండి, మిగిలింది మేము ఇస్తాము అని భరత్తో మాట్లాడటం జరిగింది. ఇస్తామన్నారు. మరి మీరందరూ ప్రేమతో భరత్ను ఆశీర్వదించారు. భరత్ మంత్రిగా మీ అందరి ఆశీర్వాదాలతో ముందుకు వెళ్తున్నాడు. ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే, బ్రహ్మోత్సవాలు 100 సంవత్సరాల కిందట, అంటే ఒక 100 సంవత్సరాలు, ఇప్పుడు 1925లో బ్రహ్మోత్సవాలు ఇక్కడ ఈ టెంపుల్లో మొదలైంది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు జరుగుతూనే ఉన్నాయి. మరి ఒక రాముని టెంపుల్ కూడా నేను పంచలింగాల గొందిపర్ల ఇక్కడంతా టెంపుల్స్, రాముని టెంపుల్ కట్టాము. తుంబలంలో 5000 సంవత్సరాల పైకే రాముని టెంపుల్ పాండవులు కట్టారని ఒక నానూతి. మళ్ళీ చోళులు దాన్ని ఇంప్రూవ్ చేయటం జరిగింది. అది మళ్ళీ అంతా కబ్జాలో వెళ్ళిపోయింటే దాన్ని తీపిచ్చి మా పెద్ద తుమ్మలు, మా తాత వాళ్ళ ఊరు, చూడదగ్గ టెంపుల్ అయోధ్య ఎలా ఉంటుందో అలాంటి డిజైన్స్ అక్కడ ఉంటాయన్నమాట. 5000 సంవత్సరాల కిందటే కట్టారని నానూతి ఉంది. సో ప్రజలు కూడా అక్కడ ఎప్పుడైనా వచ్చినప్పుడు పెద్ద తుమ్మలంలో చూడొచ్చు, దేవాలయం దర్శనం చేసుకోవచ్చు. అలాగే ఈ ప్రాముఖ్యత ఇక్కడ టెంపుల్ 250 సంవత్సరాలుగా కంటిన్యూగా పూజలు జరుగుతూనే ఉన్నాయి. ఎవ్రీ డే పూజలు జరుగుతున్నాయి. చాలామంది స్వాములు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. ఇక్కడ డిస్ట్రిక్ట్ జడ్జి గారు ఉన్నారు, రిటైర్డ్. వాళ్ళ ఆశీర్వాదాలతో ఇటువంటి పెద్దలంతా చాలామంది ఉన్నారు. ఇక్కడ పూజలు జరుగుతున్నాయి నిత్య కళ్యాణం పచ్చతోరణమాతగా. సో ఇటువంటి భాగ్యము మాకు ఈ రథయాత్రలో అవకాశం కల్పించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. పిల్లలు, మహిళలకు ఆరోగ్యకరమైన పోషకాహారం అందించడమే పోషక్ పఖ్వాడా లక్ష్యం అని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య అన్నారు. ఈ మేరకు నగరంలోని సునైనా ఆడిటోరియంలో జరిగిన జిల్లా స్థాయి పోషక్ పఖ్వాడా కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. జిల్లా కలెక్టరేటు సునైనా ఆడిటోరియంలో జిల్లా స్థాయి పోషణ పఖ్వాడా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య మాట్లాడుతూ మహిళలు మరియు ముఖ్యంగా గర్భవతులు, పాలిచ్చే తల్లులు వారి ఆరోగ్యం పట్ల వహించాల్సిన శ్రద్ధ, ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన సరైన చర్యల గురించి అవగాహన కల్పించడమే పోషణ పఖ్వాడా కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు. జిల్లా, మండల స్థాయిలో ఈ కార్యక్రమాలను మరింత ఎక్కువగా నిర్వహించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. గర్భవతులు రక్తహీనతకు గురి కాకుండా అవసరమైతే ఐరన్, పోలిక్ యాసిడ్ను సప్లిమెంట్గా తీసుకోవాలన్నారు. అదేవిధంగా ట్రైమాస్టర్లో తీసుకోవాల్సిన ఇంజెక్షన్ సరైన సమయానికి చేయించుకోవాలన్నారు. డెలివరీ అయిన తర్వాత 3 నెలల వరకు పిల్లలకు తల్లిపాలు ఇవ్వాలని, సంవత్సరం లోపల ఉండే పిల్లలకు ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన విషయాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. 3 ఏళ్ల పాటు పిల్లల గురించి, వారికి ఇవ్వాల్సిన న్యూట్రిషన్ల గురించి అవగాహన ఉండాలన్నారు. పిల్లలకు జంక్ ఫుడ్ లాంటివి అలవాటు చేయకుండా చిరుధాన్యాల ద్వారా ఆరోగ్యకరమైన ఆహారం చేసి పిల్లలకు పెట్టాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గర్భవతులకు పోషణ్ ట్రాకర్ ద్వారా టేక్ హోమ్ రేషన్ కిట్లను కూడా అందిస్తోందన్నారు. 0 నుండి 5 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలు చాలామందికి బర్త్ సర్టిఫికేట్లు లేవని ఆరోగ్య శాఖ, ఐసిడిఎస్ శాఖ సమన్వయంతో కలిసి పనిచేసి బర్త్ సర్టిఫికేట్లు లేని పిల్లలకు బర్త్ సర్టిఫికేట్లు ఇప్పించే విషయంలో
ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో ప్రీ ప్రైమరీకి వచ్చే పిల్లలకు బర్త్ సర్టిఫికేట్ ఉందో లేదో వెరిఫై చేయాలన్నారు. అదేవిధంగా గర్భవతుల రిజిస్ట్రేషన్ పోర్టల్లో రిజిస్టర్ అయిన వారికి సర్టిఫికేట్ అందిందో లేదో కూడా వెరిఫై చేసుకోవాలని కలెక్టర్ అండ్ డిఎంహెచ్ఓను ఆదేశించారు. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆర్జేడి రోహిణి మాట్లాడుతూ తల్లులు తమ పిల్లలను శక్తివంతులుగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. పిల్లలకు చక్కెర, మైదాపిండి, చాక్లెట్లు లేని మంచి పౌష్టిక ఆహారాన్ని అందించాలని, వారు ఒబేసిటీకి చేరుకోకుండా చర్యలు తీసుకోవాలని, తద్వారా వారిని శక్తివంతులుగా తయారవుతారన్నారు. గర్భవతులు ఆహార నియమాలను పాటిస్తూ అంగన్వాడీ కేంద్ర ఆహారాన్ని తీసుకోవాలని, తగిన వ్యాయామం, యోగా చేయాలని సూచించారు. అంతకుమించి మిల్లెట్లతో తయారు చేసిన పౌష్టిక ఆహార పదార్థాల ప్రదర్శన స్టాల్ను జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. అనంతరం మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గర్భిణులకు సామూహిక సీమంతాల కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమంలో డిఆర్ఓ వెంకట నారాయణమ్మ, సిడిపిఓలు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మదర్స్ ఎర్లీ ఫస్ట్ ట్రైమిస్టర్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది, వాళ్ళు ఎనీమిక్ అయిపోకుండా ఐరన్, ఫోలిక్ యాసిడ్ కంపల్సరీ సప్లిమెంటేషన్ తీసుకోవాలి. వాళ్ళు ఎనీమియా లెవెల్స్ ఎంత ఉన్నాయి అని చెక్ చేసుకొని దాని ప్రకారం సప్లిమెంట్స్ అవసరమైతే కంపల్సరీ ఐరన్, ఫోలిక్ యాసిడ్ తీసుకోవాలి. అలాగే టీటీ ఇంజెక్షన్స్ ప్రతి ట్రైమిస్టర్లోనూ చేయించుకోవాలి. తర్వాత మదర్ మెటర్నల్ హెల్త్ ఎలా ఉంది అనేది టైమ్లీ చెకప్ చేయించుకోవాలి. తర్వాత ఇన్స్టిట్యూషనల్ డెలివరీ కంపల్సరీ హాస్పిటల్స్ నుండి డెలివరీ అయ్యేలాగా ఎక్స్పెక్టెడ్ డ్యూ డేట్ కన్నా ముందు అడ్మిట్ అవ్వడం వల్ల హెల్త్ పారామీటర్స్ అన్నీ కూడా సూపర్విజన్లో ప్రాపర్ డెలివరీ అవ్వాలి. తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ పట్ల ప్రాపర్గా వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి నాకు చాలా డీటెయిల్గా చెప్పారు. బ్రెస్ట్ ఫీడింగ్ అనేది కంపల్సరీ మదర్స్ 3 months వచ్చే వరకు అయితే కంపల్సరీ బ్రెస్ట్ ఫీడింగ్ ద్వారానే బేబీ ఫీడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరు బర్త్ సర్టిఫికేట్ లేకుండా డిప్రైవ్ అవ్వకూడదనే ఉద్దేశంతో ఇచ్చారు. ఈ విషయం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. అలాగే ఇమ్యూనైజేషన్ ఆస్పెక్ట్ కూడా. సో ఆ క్యాలెండర్ ప్రకారం పిల్లలందరికీ ఇమ్యూనైజేషన్ జరుగుతుందా లేదా, షెడ్యూల్ ప్రకారం 1 year లోపు ఏమేమి వ్యాక్సిన్స్ వేయించుకోవాలి, అన్ని వేయించుకుంటున్నారా లేదా, తర్వాత శామ్ మ్యామ్ చిల్డ్రన్ ఉంటే వాళ్ళని ప్రాపర్గా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం, ఇవన్నీ కూడా ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ కోర్ డ్యూటీస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ రివ్యూ చేసుకోవడానికి అండ్ బేసిక్గా అవేర్నెస్ జనరేట్ చేయడం కోసం ఈరోజు పోషణ పక్వాడా కార్యక్రమాన్ని చేపట్టాం. సో ఫీల్డ్లో కూడా మీరు ఎక్కువ ఫాస్ట్ క్యాంపెయిన్స్ కండక్ట్ చేసి ఎక్కువ మంది మదర్స్ని అండ్ సోషల్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో శ్రీరాముని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని నగరంలోని మెయిన్ బజార్పేట శ్రీ రామాలయం ఈవో దినేష్ అన్నారు. ఈ మేరకు శ్రీ రామాలయం శతాబ్ది బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ సీతారాముల కళ్యాణం ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మెయిన్ బజార్లో ఉన్న శ్రీ రామాలయంలో శ్రీ రామాలయ శతాబ్ది బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 12వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ బ్రహ్మోత్సవాలు 18వ తేదీ వరకు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం నాడు శ్రీ రామాలయం బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య శ్రీ సీతారాముల కళ్యాణం ఉత్సవాన్ని నిర్వహించారు. కర్నూలు నగరంలో 100 సంవత్సరాల చరిత్ర ఉన్న శ్రీ రామాలయంలో శతాబ్ది బ్రహ్మోత్సవాలు అందరి సహకారంతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో దినేష్తో పాటు ఆలయ అర్చకులు మాట్లాడుతూ ఈ నెల 12వ తేదీ శనివారం నాడు ధ్వజారోహణం, హనుమత్ వాహన ఉత్సవంతో ప్రారంభమైన ఈ వేడుకలు ఈ నెల 18వ తేదీ జరగనున్న వసంతోత్సవం, హంసవాహనోత్సవం తదితర కార్యక్రమాలతో ముగుస్తాయని వివరించారు. శ్రీ రామాలయం బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు శ్రీ సీతారాముల కళ్యాణ ఉత్సవాన్ని నిర్వహించినట్లు వారు వివరించారు. ఆలయ శతాబ్ది ఉత్సవాలు ఈ నెల 12వ తేదీ హనుమత్ జయంతి నుండి ప్రారంభమైంది.
ప్రతిరోజు కూడా ఉదయం పంచామృతాభిషేకము, తర్వాత హోమము, హనుమత్ జయంతి ఉద్దేశంగా పవమాన హోమము అంటే ఆంజనేయ స్వామి హోమము, సాయంత్రము హనుమత్ వాహన ఉత్సవము జరిగింది. తర్వాత 13వ తేదీ గజవాహనము, ఉదయం పంచామృతాభిషేకము, గజవాహన ఉత్సవము, సాయంత్రం పూట 14వ తేదీ కూడా శేషవాహనము. ప్రతిరోజు కూడా సాయంత్రం 7 గంటలకు వాహనము, ఆ తర్వాత సాయంత్రము 7 గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశాము. ఈరోజు 16వ తేదీ ఈరోజు ఉదయము 10:30కు కళ్యాణము, అదేవిధంగా 1 గంటకు అన్న సమర్పణము. వచ్చిన భక్తులందరికీ కూడా రాముల వారి ప్రసాద వితరణ జరుగుతుంది. సాయంత్రము 4:30 అంటే 5 గంటలకు అనేక వేరే గ్రామాల నుండి భక్తాదులు వస్తున్నారు. సాయంత్రము 5 గంటలకు గడియార ఆసుపత్రి నుండి రథము బయలుదేరుతుంది. ఆ తర్వాత బయటవారి వీధి వరకు కూడా బయలుదేరి మళ్ళీ యథాస్థానంగా మళ్ళీ ఆ రథము గడియార ఆసుపత్రి దగ్గర రథశాలలో జరుగుతుంది. రథోత్సవం అయిన తర్వాత భక్తాదులకు గాను వచ్చిన భక్తాదులు కూడా లక్ష్మీనరసింహ స్వామి కళ్యాణ మండపంలో వారందరూ కూడా భోజనం ఏర్పాటు చేశాము. ఈ విధంగా ఈ కళ్యాణానికి సహకరించిన అందరికి కూడా భక్తాదులకు ప్రధాన అర్చకులైన మేము వారందరికీ కూడా ఆశీర్వాదం తెలుపుతున్నాము. జై శ్రీరామ్. ఈరోజు 16వ తారీఖు ఉదయం 11 గంటలకి శ్రీరాముల వారి కళ్యాణం అంగరంగ వైభవంగా మాలిగి రామూర్తి ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సాయంత్రం 5:30కి గడియార హాస్పిటల్ దగ్గర స్వామివారు నూతన రథంలో ఊరేగింపు జరుగుతుంది. ఆ ఊరేగింపునందు కర్నూలు ప్రజలందరూ భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాల్సిందిగా కోరుతున్నాం. 1925వ సంవత్సరంలో పండిత పూజ్యులైనటువంటి తర్క వేదాంత విద్వాన్ అనేటువంటి పిలుపును పొందినటువంటి మా ముత్తాత గారు మాలిగి రామూర్త్యాచార్యుల వారు ఇంద్రకంటి శేషయ్య గారు, శేషావధానుల వారు, వారిరువురు కూడా కలిసి ఇక్కడ 1925వ సంవత్సరంలో బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు. 2025 ఇది 100వ సంవత్సరము. ఒక గుడికి, ఒక దేవుడికి 100 సంవత్సరాలుగా బ్రహ్మోత్సవాలు ఒక్క సంవత్సరం కూడా వదలకుండా నిర్విఘ్నంగా నడుస్తున్నాయి అంటే ఇక్కడ దేవుడి యొక్క సన్నిధానము చాలా విశేషమైనటువంటిది. మునగలపాడు, నిర్జూరు గ్రామాల మధ్య ఆటోలో ప్రయాణిస్తున్న మహిళ చీర వేగంగా వస్తున్న ట్రాక్టర్ టైర్కు చుట్టుకోవడంతో ఆ మహిళ మరణించిన సంఘటన అందరినీ కలిచివేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆటోలో ప్రయాణిస్తున్న మహిళ చీర ట్రాక్టర్ టైరుకు చుట్టుకొని లాక్కెళ్లడంతో మృతి చెందిన ఘటన కర్నూలులో చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్రం రాజోలి గ్రామానికి చెందిన శేఖర్ తన కుటుంబ సభ్యులతో కలిసి కర్నూలు నుంచి రాజోలికి ఆటోలో వెళ్తున్నారు. ఈ క్రమంలో అతివేగంగా ఇసుక ట్రాక్టర్ ఎదురుగా రావటంతో ఆటోలో ప్రయాణిస్తున్న సుగుణమ్మ చీర ట్రాక్టర్ టైరుకు చుట్టుకొని సుగుణమ్మను కొంత దూరం లాక్కుంటూ వెళ్ళింది. ఈ క్రమంలో అతివేగంగా ఇసుక ట్రాక్టర్ ఎదురుగా రావటంతో ఆటోలో ప్రయాణిస్తున్న సుగుణమ్మ చీర ట్రాక్టర్ టైరుకు చుట్టుకొని సుగుణమ్మను కొంత దూరం ఈడ్చుకుంటూ వెళ్ళింది. సుగుణమ్మ భర్త శేఖర్ తన భార్యను కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఈ ప్రమాదంలో సుగుణమ్మ మృతి చెందింది. మృతురాలికి 2 కుమారులు, 1 కుమార్తె ఉన్నారు. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మునగలపాడు నుంచి నిర్జూరు మధ్యలో దుర్గమ్మ గుడికి దగ్గర సమీపంలో మరి ఇసుక ట్రాక్టర్ అనేది అద్దుపద్దు లేకుండా మరి ఫాస్ట్గా వచ్చి మరి ఎంగేజ్మెంట్కి మా కాలనీ వాసి అయిన రాజులు శేఖర్ అనబడిన వాళ్ళ ఫ్యామిలీ భార్య పిల్లలతో రాజులకు వెళుతుండగా మరి ట్రాక్టరు అదుపు కన్నగా స్పీడు ఎక్కువ చేసుకొని అదుపు తప్పి మరి కొట్టుకొని మరి సైడ్కి కొట్టిన తర్వాత మంచిని ఆ చీర గుంజేసుకొని పెద్ద టైర్ చుట్టూ మధ్యలో పెద్ద టైర్ చుట్టూ తిప్పేసింది. మంచిని కన్న నలగుదం చేసేసింది. కాబట్టి ఈ ఘటన ఎవరికి కూడా జరగకూడదు. ఈ ఘటన అనేది ఎవరికి కూడా జరగకూడదు. ట్రాక్టర్లను అదుపులో పెట్టాలని పోలీసు వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. కావాల్సిన న్యాయం చేయాల్సిందిగా మరి ప్రభుత్వాన్ని, మరి పోలీసు వారిని, ఇక్కడ మీడియా మిత్రులను ప్రతి ఒక్కరికి కూడా మరి నమస్కరిస్తూ మరి మాది సమత నగరు, సంతోష్ నగర్ బ్యాక్ సైడ్ ఉంటుంది, చిన్న కాలనీ. కాబట్టి మాకు ఇలా శేఖర్ కుటుంబానికి తగిన న్యాయం చేయాలని మీడియా తరఫున అందరికీ కూడా తెలియజేస్తున్నాం. మా కుటుంబం నేను
పెళ్లి పనులు తీసుకొని మా ఫ్యామిలీతో వెళ్తున్నాము. వెళ్తుంటే మూల పాటు మధ్యన ఎద్దుల మధ్యన శృంఖలమ్మ గుడి కాడ ట్రాక్టర్ పల్టీ కట్టిన కొట్టుకుంటూ వచ్చి మమ్మల్ని సైడ్కి పోతుంటే వచ్చి గుద్దిపోయింది. ఆ గానికి చీర చుట్టుకొని ఇడుచుకొని పోయింది. నా భార్యని తొక్కి వెనక టైర్ ముందు తొక్కుకొని పోయింది. కూతేస్తుంటే కూడా ఏమనకుండా పోతున్నాడు అని నేను చూసి అప్పులప్పుల నా భార్యను గుంజుకొని వచ్చినాను సార్. ఊరికి బండి అక్కడ దబ్బి వచ్చి నేను నా భార్యను పట్టుకున్నాను సార్. ఇది సార్ నాకు న్యాయం కాలేదు సార్. నా పిల్లలు ముగ్గురు నాకే. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు బొల్లవరం రామాంజనేయులు అన్నారు. ఈ మేరకు నగరంలోని ఎన్ఆర్పేట భాష్యం పాఠశాలలో జరిగిన స్పోర్ట్స్ కార్నివాల్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎన్ఆర్పేటలో ఉన్న భాష్యం ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఏర్పాటు చేసిన కిడ్స్ కార్నివాల్ కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు బొల్లవరం రామాంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒలింపిక్స్ క్రీడలను పోలిన మాదిరిగానే కిడ్స్ ఒలింపిక్స్ ప్రారంభం వేడుకలను చేయటం పట్ల క్రీడలపై ఆసక్తి కలుగుతుందని ఆయన అన్నారు. ఈ పోటీల నిర్వహణ కోసం ఓ పద్ధతి ప్రకారం చిన్నారులచే మార్చ్ పాస్ట్, ఒలింపిక్స్ టార్చ్ వెలిగించటం, శాంతికి పావురాలు ఎగరవేయటం, కల్చరల్ ప్రోగ్రాం ఏర్పాటు, విజేతలకు మెడల్స్తో పాటు ప్రశంసా పత్రాలు అందచేయటం వంటివి భాష్యం యాజమాన్యం నిర్వహించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. పాఠశాలలో ఉన్న కొద్దిపాటి స్థలంలో క్రీడా పోటీలను నిర్వహించి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో భాష్యం ప్రిన్సిపల్ శ్రవణ్ కుమార్, వైస్ ప్రిన్సిపల్ జ్యోతి, ప్రధాన ఉపాధ్యాయురాలు మాధవి, వ్యాయామ ఉపాధ్యాయులు రవికిషోర్, మాధురి తదితరులు పాల్గొన్నారు. ఇంతటితో ఈనాటి సిటీ న్యూస్ సమాప్తం. రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.